ఈటీవీ 2 ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. లెండి, మేల్కొనండి. మీ గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి. నిద్రపోవటానికి ఇది సమయం కాదు. మనమంతా కలిసి శ్రమిద్దాం. ఇనుప కండలు, ఉక్కు నరాలే ఈ జాతి గతిని నిర్దేశిస్తాయంటూ తన ప్రసంగాలతో యువతను ఉర్రూతలోగించాడు స్వామి వివేకానంద. భావి భారత భాగ్యోదయానికి స్వామీజీ ఇచ్చిన స్ఫూర్తితో బాధ్యతలు నెరవేర్చడంలో నేటి యువతరం తలమునకలవుతోంది. అయితే అది ఎంతవరకు సఫలమవుతోంది అన్నది ఆయా రంగాలను బట్టి ఉంటుంది. ఆ మహనీయుని స్మృతి చిహ్నంగా ఆయన పుట్టినరోజున జాతీయ స్థాయిలో ప్రతి ఏటా యువజన దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. లక్ష్య సాధనలో నేటి తరం ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ప్రతిబంధకాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో యువతరం స్ఫూర్తిపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ రఘునందన్ కుమార్ గారు, ఖగోళ శాస్త్ర పరిశోధకులు; ఆచార్య ప్రేమ సిద్ధార్థ గారు, ఆధ్యాత్మికవేత్త; కార్తిక్ చంద్ర గారు, లోక్సత్తా ప్రతినిధి; మోహన్ కె రావు గారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఓ సింహాల్లారా రండి, మేము గొర్రెలం అని మీరు అనుకునేలా చేసే ఆ మాయను విసిరిపారేయండి. మీరు అనంతమైన ఆత్మస్వరూపులు, స్వేచ్ఛాజీవులు, ధన్యులు, శాశ్వతులు. మీరు వస్తువులు కాదు, శరీరాలు కాదు, వస్తు సంపదలు మీ బానిసలు. మీరు వస్తు సంపదకు బానిసలు కారు. వ్యామోహంపై యువతకు స్వామి వివేకానంద హితవు. ప్రేమ సిద్ధార్థ గారు, ఇనుప కండలు, ఉక్కు నరాలే ఈ జాతి గతిని నిర్దేశిస్తాయి అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పారు. ఆ రకమైనటువంటి దాన్ని నిజంగా నేటి యువతరం అన్వయించుకుంటోందా? స్వామీజీ మాటలు చాలా గంభీరమైనటువంటివండి. ప్రధానంగా చూస్తే వారు ఇనుప కండలు, ఉక్కు నరాలు అని చెప్పింది చాలా మంది కేవలం మజిల్ పవర్కి ప్రతీకగా భావన చేస్తూ ఉన్నారు, కానీ అంత ఉపరితలంలో చెప్పిన మాట కాదది. సో దాన్ని వారు ఒక పర్సనాలిటీ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్ ను ఉద్దేశించి చెప్పినటువంటి వ్యక్తిత్వ వికాసము, పునర్నిర్మాణము. స్వామివారు ఒక చోట అంటారు, 3 things ఆర్ నెసెసరీ టు మేక్ ఎనీ మ్యాన్ గ్రేట్. ఏమిటవి అంటే కన్విక్షన్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ గుడ్నెస్. సద్గుణము, సదాలోచన, వీటికి ఎంత శక్తి ఉన్నదో అది వాడు తెలుసుకుని ఉండాలి. కన్విక్షన్, ఒక నిశ్చయ అభిప్రాయం ఉండాలి. అండ్ కన్ఫార్మిటీ, దానికి అనుసంధానమైన మనస్సు కావాలి. దాంతోపాటు యాబ్సెన్స్ ఆఫ్ జెలసీ అండ్ సస్పిషన్, అంటే మాత్సర్య భావము అంటాం మనం. మాత్సర్యము ఉండకూడదు. అలాగే నేను ఏదైనా సాధించగలనేమో, సాధించలేనేమో, నా వల్ల కాదేమో అనేటువంటి సంశయాత్మక ధోరణి ఉండకూడదు. మూడవది హెల్పింగ్ ఆల్ దోస్ హూ ఆర్ ట్రయింగ్ టు బీ గుడ్ అండ్ డూ గుడ్. మంచి చేయాలనుకునే వారిని, మంచిగా ఉండాలనుకునే వారికి సహాయపడడం కూడా ఇందులో ఉన్నది. కాబట్టి ఈ అంశాలను కనుక మనం పరిశీలిస్తే మొట్టమొదటి దాని విషయంలో చాలాసార్లు విఘాతం కలుగుతూ ఉన్నది. కానీ సద్గుణ సంపత్తి విషయంలో అంత ఆసక్తి కనిపించడం లేదు. స్వామివారు ఒక లెక్చర్లో అంటారు, వివేకానంద స్వామి, ఇఫ్ ఐ కమ్ టు నో అబౌట్ ఎ నోబుల్ పర్సన్ ఇన్ హిమాలయాస్, ఐఎమ్ రెడీ టు వాక్ అప్ టు హిమాలయాస్ టు హ్యావ్ హిస్ దర్శన్. ఆయన్ని చూడడం కొరకు ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి, సద్గుణవంతుడు హిమాలయాల్లో ఉన్నా సరే నేను ఇక్కడి నుంచి కాలినడకన వెళ్ళి ఆయన చూసొస్తాను అంటారు. అంటే సద్గుణ సంపత్తి యొక్క విలువ అలాంటిదండి. కాబట్టి శాస్త్రముల్లోనూ అలా చెప్పబడింది, స్వామీజీ మాటల్లోనూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. నిజంగా వీటన్నిటినీ కూడా నేటి తరం తమకు అన్వయించుకుంటోందా? అన్వయించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది, కానీ అందుకు అనుకూలమైన పరిస్థితులు చుట్టూగా లేవండి. రఘునందన్ గారు, ఆత్మవిశ్వాసంతో కనుక కష్టపడేట్లయితే లక్ష్యాలను సాధించవచ్చు అని వివేకానంద స్వామి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు యువతరం దాన్ని నిజంగా ఆ వాక్కుని తారక మంత్రంగా భావిస్తోందా? డెఫినెట్ గా అండి. ఈరోజు చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి మీద నీరు ఉందని చెప్పేసి ఈ విశ్వానికి చెప్పగలిగాం మనం. సో ఈ ఒక చిన్న అంశం మనకి తెలియజేస్తుంది స్వామి ఏం చెప్పారనేది. అప్పటికి ఆ రోజుల్లో నిదర్శనాలు లేకున్నప్పటికీ ఈరోజు మొత్తం ఎన్నో దేశాలు చూసారా, భారతదేశం ఎంత ఎదిగిపోయిందో అనే ఒక పరిస్థితికి యువకులు అప్పటి కాలంలో తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మన మీద ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా డీవియేషన్స్ వస్తున్నాయి. స్వామి గారి మాటలు ఏవైతే ఉన్నాయో
అవి వినడానికి వెళ్తున్నారు కానీ ఆచరణలో మీరు చెప్పినట్టుగా ఆచరణలో వాళ్ళు చేయట్లేదు. కానీ ఆచరిస్తే మాత్రం ఈరోజు చంద్రమండలం చుట్టూ తిరగడం కదా, రేపు చంద్రమండలం తిరగడం, చంద్రమండలం దిగడం, అదే కాకుండా ఈ విశ్వాంతరాన్ని కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో మన భారతదేశం ముందంజలో ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నానండి. కార్తీక్ చంద్ర గారు, ప్రపంచీకరణ విసిరినటువంటి చాలా సవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సవాళ్లను ఎదుర్కొంటున్నటువంటి యువత స్వామీజీ మాటల్ని ఆదర్శంగా తీసుకుంటుందా? ఈ స్వామీజీ గారు చెప్పినది 100-120 సంవత్సరాల క్రితమైనా కానీ వారి మాటలు, ఆ మాటలు వెనకాతలు ఉన్న ఆలోచన భావన అనేది దిక్సూచి కింద పనిచేస్తుంది. ఈ రోజు ఈ తరం యువతకి, ఇంతకు ముందు తరాలు ఉన్న యువతకి కానీ, అప్పుడున్న భారతీయులకు కానీ లేనని అవకాశాలు ఉన్నాయి మనకి. ఈరోజు మనకి మీడియా ఉన్నది, వ్యక్తిగతంగా ఎదిగే అవకాశాలు చాలా వచ్చాయి. ఇంతకుముందు ఆ స్వేచ్ఛ ఉండేది కాదు. వేరే దేశాలతో పోలిస్తే ఆత్మ న్యూనతా భావం నుండి మనం ఎంతో ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాం. ఈ రోజు అది ఈ తరం యువతలో స్పష్టంగా కనపడుతున్నాం. లక్ష్యాలని సాధించడానికి ఆ రకంగా అడుగులు వేసేటువంటి దిశగా ఎవరు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నట్టుగా మీకు కనబడుతుంది? నన్ను అడిగితే కష్టపడుతున్నది ఇటు నగర యువత అండి, అటు పల్లెటూరి గ్రామీణ యువత ఇద్దరు కూడా కష్టంలో ఎవరి తరఫు నుండి కూడా లోపం లేదు. కానీ అవకాశాల వరకు వస్తే మనకి నగర యువతకి స్పష్టంగా రెట్ల ఎక్కువ అవకాశాలు నగర యువతకి వస్తున్నాయి. కానీ అవకాశాలు లేక ఎంతో మంది వెనక్కి వెళ్తున్నారు. ఇప్పుడు యువత, మన భారతదేశంలో మెజారిటీ మంది యువత ఈ 2020 నాటికి మనకి దాదాపు 60% మంది 25 సంవత్సరాల లోపు వారు ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళు పెద్ద సమస్య ఏమైంది అంటే మనకి ఎడ్యుకేషన్ లేదు. ఇప్పటికీ కూడా మనకి సగం మంది యువత, 60% మంది యువతకి కరెక్ట్ ఎడ్యుకేషన్ లేదు. పేరుకి స్కూల్ డిగ్రీ ఉంటున్నది కానీ యువతకి మనకి ఈ రోజు వారికి బేసిక్ రీడింగ్, రైటింగ్, అంటే దానికి సరిపోయినటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందా? స్పష్టంగా దాంట్లో ప్రభుత్వ వైఫల్యం అనేది యువత దగ్గర స్పష్టంగా కనపడుతున్నది. యువత అంటే నేషనల్ యూత్ డేకి కొన్ని మాటలు చెప్పడము, ప్రభుత్వం యువత అంటే కొన్ని ప్యాకేజీలు అనౌన్స్ చేయడము, కొన్ని స్కీములు పెట్టుకోవడము తప్ప మనకి యువతలో ఉన్న పూర్తి పొటెన్షియల్ని హార్నెస్ ఎట్లా చేసుకోవాలి, వారిలో ఉన్న శక్తిని తీసుకురావాలి, వారు ఎదుగుతారు, దేశం కూడా ముందరికి వెళ్తుంది, దాంతోపాటు సొల్యూషన్స్ వస్తాయి, అందరూ సుఖంగా ఉంటారు అన్న డైరెక్షన్ మిస్ అవుతున్నాను. నన్ను అడిగితే స్వామి వివేకానంద గారి నుండి నేర్చుకోవాల్సిన అతిపెద్ద లెసన్ అది. మన వ్యక్తిగత స్వేచ్ఛని, వ్యక్తిగత ఓపెన్ మైండెడ్నెస్ని పెంచుకుంటూనే అందరం కలిపి ఎట్లా ఉండాలి, ముందరికి ఎట్లా వెళ్ళాలి అన్న దానికి మంచి సూత్రాలు ఇచ్చారు వారు. మోహన్ రావు గారు, స్వామీజీ చెప్పినటువంటి ఆశయాల్ని సాధించడానికి యువత నిజంగా ఆ రకంగా అడుగులు వేస్తోంది. యువత ముందు ఉండేటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే రోల్ మోడల్స్ లేరు వాళ్ళకి. ఇప్పుడు స్వామి వివేకానంద గారి టైంలో ఆయన చాలా మంచి మాటలు చెప్పారు, అన్ని చేశారు, బుక్స్ రూపేణా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉండేటువంటి యూత్కి దురదృష్టవశాత్తు ఆకర్షణల కంటే వికర్షణలు ఎక్కువైపోయినాయి. వీళ్ళని డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మరొక వైపు సినిమా. ఒక స్త్రీని ఇంత దారుణంగా ఎందుకు చూపిస్తున్నారు, స్త్రీని చక్కగా చూపిస్తూ మీరు సినిమా తీయలేరని చెప్పి వాళ్ళు తీయరు. నెక్స్ట్ మీకు ఉండేది టీచర్స్ కూడా విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే మొత్తం ప్రైవేటైజ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే స్వామీజీ ఇచ్చినటువంటి ఆశయాలు, స్వామీజీ ఇచ్చినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో అవి యువత ఏ రకంగా అన్వయించుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు అదే కదా, అవి అన్వయించుకొని అప్లై చేసుకునేదానికి అది ఆలోచించే లోపలే వీళ్ళని వికసించేవి, వీళ్ళని డిస్ట్రాక్ట్ చేసేవి చాలా ఉన్నాయి. కానీ ఒక అబ్దుల్ కలాం, ఒక నారాయణమూర్తి ఇలాంటి రోల్ మోడల్స్ కూడా ఉన్నారు కదా. రామకృష్ణ మఠకెళ్ళి అక్కడ మనకు ఉండేటువంటి హైదరాబాద్ లో క్లాస్ వినేసి చక్కగా 2 గంటలు అక్కడ క్లాస్ వింటాడు. క్లాస్ నుంచి బయటకు వచ్చిన అరగంట లోపల రామకృష్ణ మఠం మర్చిపోతాడు, మొత్తం మర్చిపోతాడు. ఎందుకంటే చుట్టూ మీకు నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నప్పుడు వీరికి అన్వయించుకునేదానికి సమయం ఎక్కడ ఉంది? విద్యార్థులందరూ మంచి వాళ్ళే. వాళ్ళని ఇండివిజువల్గా మీరు పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక్క సమయం వాళ్ళు దాటిపోయారంటే వాళ్ళ మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ విపరీతంగా ఉన్నాయి. యువత స్ఫూర్తిపై చర్చని